అంటే ఏం చేస్తున్నారు? సండే కదా, బోర్ కొడుతుందా? మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి. మొన్న దోసపాడులో పెళ్లి భోజనాలు జరిగాయి. దోసపాడు సర్పంచ్ వాళ్ళ అబ్బాయిదండి. కళ్యాణ మండపానికి ధీటుగా ఊర్లోనే మంచి డెకరేషన్ పొలాల మధ్యలో వేశారండి. భూదేవి అంత పందిరి వేసి చేశారండి. పెళ్ళి అమోఘం అనుకోండి. ఇంకా భోజనాలు అంటారా, అద్భుతం. ఒకే దెబ్బకు 100 మంది తినేయచ్చండి. ముందుగా ఆకు వేసి బాటిల్ స్వచ్ఛమైన పాలలో చేసినటువంటి జీడిపప్పు పాయసం చేశారండి. కంపల్సరీ ఈ పాయసం కోసం అన్న ఆ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేచ్చండి. ఈ క్యాటరింగ్ గోపి క్యాటరింగ్ అని వాళ్ళు ఎక్కడ ఉంటారో లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. మరి ఏమేశారంటే పప్పు పాయసం, చికెన్ స్టార్టర్, జాము, తింటున్న లోపే దమ్ బిర్యానీలో పూసింత నిమ్మకాయ పిండుకొని గోంగూర చికెన్, ఉలవచారు చికెను, మటను కర్రీ, తలకాయ కూర తినే లోపే ఆ నోట్లో లాలజం లపలపలాడుతున్న మీ అందరికీ కామెంట్ రూపంలో తెలియజేసి, ఇలాంటి పెళ్ళిలో మీరు ఎంజాయ్ చేసినవన్నీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా దోసపాడు వాళ్ళు ఎవరైనా చూసుంటే షేర్ చేయడం మర్చిపోకండి. రైస్ లో సాంబార్ పెరుగు తినేసి లాస్ట్ లో కిల్లి నవ్వులేసి చేయగడ వేసుకొని చల్లగా కడుపులో ఐస్ క్రీమ్ వేసుకొని పెళ్లి దంపతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి క్యాటరింగ్ వాళ్ళని పలకరించి అద్భుతమైన వంటలు చేసిన ద్వారకా తిరుమల వారికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కామెంట్ రూపంలో అందరికీ షేర్ చేయమని చెప్పాను. చేయడం కదా, సబ్స్క్రైబ్ చేయడం. కలుద్దాం.